నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు మీకు నేను చూపించాల్సి అనుకుంది ఒక హెల్త్కి రిలేటెడ్ అండి. హెల్త్కి రిలేటెడ్వి కూడా మన ఛానల్లో ఉంటాయని చెప్పాను కదా. అండ్ హెల్త్ రిలేటెడ్ ఏంటంటే ఒక కషాయం. ఆ కషాయం మీకు దేనికి యూజ్ అవుతుందంటే మాకైతే అది కోవిడ్ టైంలో యూజ్ అయింది. అది అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. మనకి గొంతు దగ్గర ఉన్న నస కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని మీకు సాల్వ్ చేస్తుంది. అందుకని ఈ వీడియో నేను మీకు షేర్ చేయాలి ఎలాగైనా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మనకి వింటర్ కాబట్టి, వింటర్లో మన అందరికీ షేర్ అవుతుంది కాబట్టి ఇది మంచిగా యూజ్ అవుతుంది అన్న థాట్తోనే నేను ఇది షేర్ చేస్తున్నాను. అండ్ అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాది. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే నాకు అది ఒక పెద్ద కాంప్లిమెంట్ లాగా ఉంటుంది. మీరు ఒక్క లైక్ చేస్తే, వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్తే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఉపయోగపడుతుంది కదా. అందుకని ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా మనకి కావాల్సినవి 20 తులసాకులు, 2 లవంగాలు, 4 యాలకులు, 10 మిరియాలు, 1/2 స్పూన్ టీ పొడి, కొంచెం 1 స్పూన్ హనీ, 1/2 లీటర్ వాటర్. స్టవ్ వెలిగించుకొని మనం 1/2 లీటర్ వాటర్, ఇది ఇద్దరికి మాత్రమే చూపిస్తున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అలా కొలత చూసుకొని వేసుకోండి. 1/2 లీటర్కి ఇద్దరు. ఇది ఎందుకంటే 1/2 లీటర్ వేసుకుంటే మనకి 1/2 లీటర్లో 1/2 అవ్వాలి. అది బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు వేసుకోవాలి, అందుకని చెప్తున్నాను. నీళ్ళు బాగా హీట్ అయిన తర్వాత తులసాకులు వేసుకోవాలి. తులసాకులు వేసుకున్న తర్వాత యాలకులు, లవంగాలు, మిరియాలు అన్నీ వేసుకోవాలండి. అందులో కూడా అవన్నీ దంచినవే వేయాలి, అలా వేసేయకూడదు. దంచి పప్పు గుత్త కానీ ఏదైనా ఉంటుంది కదా, అలాంటివి తీసుకొని మనం నీట్గా దంచుకోవాలి. 1 స్పూన్ తీసుకొని మొత్తం నీట్గా బాగా, ఎందుకంటే పైన తేలుతుంది చూసారా, అలా తేలుతుంది అని మొత్తం మనం కదుపుకోవాలి. చూసారా ఎలా తెరులుతుందో నీళ్ళు మనకి, అలా నీట్గా పైకి అలా తెరలాలి. ఎందుకంటే అది సగానికి అవ్వాలి. చూసారా నేను నీళ్ళు ఎంతవరకు పోసానో అవి ఎంతవరకు తెరలే. ఇప్పుడు మనకి 1/2 స్పూన్ మాత్రమే టీ పొడి మీ దగ్గర ఎలాంటి టీ పొడి ఉన్నా పర్లేదు, 1/2 స్పూన్ వేసుకోవాలి. అది ఇలా మరగాలండి. చూస్తున్నారా, మీకు తెరులుతున్నట్టు కనిపిస్తుంది. మరిగిన తర్వాత 1 కప్పు తీసుకొని 1 స్పూన్ హనీ వేసుకోవాలి. 1 కప్పుకి 1 స్పూన్ హనీ. మీకు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. అది మీ నచ్చినట్టు, మీ ఆప్షన్ ప్రకారం అండి. నాకైతే హనీ ఇంపార్టెంట్, ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళకి హనీ చాలా బెటర్. తర్వాత హనీ కలిసేటట్టు నీట్గా తిప్పుకోవాలి. హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.